నిజాన్ని ఒప్పుకోవట్లేదా? ఇది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం. దాన్నేమంటామంటే డినాయల్. అంటే నిజాన్ని ఒప్పుకోకపోవడము అనే దాన్ని డిఫెన్స్ మెకానిజమ్స్‌లో డినాయల్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకు మనం ఎందుకు ఒప్పుకోము? ఒప్పుకుంటాం కదా! నిజాన్ని ఎందుకు ఒప్పుకోము? అటువంటి పరిస్థితులు ఏంటి మన జీవితంలో అని చెప్పేసి మనం ఒక్కసారి చూసినట్టయితే, దానికి కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిజాన్ని ఒప్పుకోకపోవడము. ఎందుకు ఒప్పుకోము మనం నిజాన్ని అని చెప్పేసి చూస్తే ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి? ఎటువంటి సందర్భాల్లో మనం నిజాన్ని ఒప్పుకోము? అనే దానికి కొన్ని నేను ఉదాహరణలు ఇవ్వబోతున్నాను. అవేంటంటే సిగరెట్ తాగడం బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సిగరెట్ వల్ల హాని ఉంది అని తెలిసినప్పటికి కూడా ఆ నిజాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు. సిగరెట్ వల్ల నాకేం కాదు అని చెప్పేసి చెప్తారు. తర్వాత నేను ఫెయిల్ అవ్వను. ఫెయిల్ అవుతాను అనేటువంటి అని తెలిసినప్పటికి కూడా ఫెయిల్ అవ్వను అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఎవరైనా దీంట్లో అంటే సపోజ్ దేనికైనా ఎడిక్ట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఎడిక్ట్ అయ్యి నేను అస్సలు ఎడిక్ట్ కాలేదు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను మానేస్తాను అని చెప్పేసి చెప్పడం. తర్వాత బాగా టెన్షన్లో ఉండి నాకు అసలు టెన్షనే లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఏదన్నా బాగా సివియర్ ప్రాబ్లం అంటే ఏం చెప్తాము, ఒక డిసీజ్ ఉందని తెలిసిన వాళ్ళు నాకేం లేదు, ఏం డిసీజ్ లేదు, సో హెల్దీ అని చెప్పేసి చెప్పడం. ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్తో సతమతమైనటువంటి వ్యక్తులు బయటికి మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, వేర్ ఆల్ సో హ్యాపీ అని చెప్పేసి చెప్పడం. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నానండి మై ఫ్రమ్ వన్ ఆఫ్ మై కలీగ్స్. ఒకసారి మా కలీగ్ వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. అయితే మేమందరము వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. ఇంకా బాడీ రాలేదు. ఎక్కడో టూర్‌కి వెళ్ళారు. అక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకొస్తూ ఉన్నారనమాట. తీసుకొస్తూ ఉన్నప్పుడు మ ఈమెకి అంటే షీ కేమ్ టు నో బట్ షీ వాస్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. నో, 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 నో. మా అందరితో ఏం చెప్తుందంటే, ఇంటికి పోయిన వాళ్ళందరితో వాళ్ళ హస్బెండ్ ఆన్ ది వే ఉన్నారు, ఇంటికొస్తున్నారు అని చెప్పేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి డ్రెసెస్ అన్నీ రెడీగా పెడుతుందనమాట. ఆయన రాగానే ఇప్పుడు ఈ షర్ట్ ఏసుకుంటారు, ఈ ప్యాంట్ ఏసుకుంటారు అని చెప్పేసి అన్నీ తీసి రెడీగా పెడుతుంది. అంటే దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ, అగ్రీ ద రియాలిటీ. దట్ ఈస్ కాల్డ్ డినయల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజమ్స్. అయితే ఇంకా మిగిలినటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్ వీటిని వాడటం వల్ల మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి కూడా నేను నా కంక్లూజన్‌లో చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.